వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుతామని మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ కావలిలో తెలియజేశారు. కావలి పట్టణంలో జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి యేసురత్నం ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఏలూరులో సుమారు 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో దళిత క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. జై భీమరావు భారత పార్టీ కార్యకర్తల పక్షాన వారికి ప్రేమతో ఆహ్వానం తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘ పెద్దలు, సంఘ కాపర్లందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నా. మన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిరక్షణ భాగంగా జై భీమరావు భారత పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన పార్టీల్లో ఒక పార్టీగా పనిచేస్తూ ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహానుభావులు పూలే గారు, అలాగే మహనీయులు ఈరోజు మన కావలి పట్టణంలో జ్ఞాపకం చేసుకుంటూ జై భీమరావు భారత పార్టీ తరఫున ఒక చిన్న నిరసన ర్యాలీ మేము నిర్వహిస్తున్నాం. మాట విని చాలా వరకు వారికి న్యాయం చేయకుండా తిప్పుతూనే ఉన్నారు. ఈరోజు ఇలాంటి ఎన్నో ప్రాంతాలు ఇప్పుడు కూడా 2-3 ఫోన్లు వచ్చాయి నాకు. చర్చీలు ముప్పి చేయడం, చర్చీలు పడగొట్టేయడం, ఎవరు చెప్పుకోండి అని చెప్పి ఎదిరించి మాట్లాడడం అనేది చాలా దగ్గర జరుగుతుంది. అలాంటి సంఘటనలు మరి ఆత్మీయులు మరి రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా జరుగుతున్నాయని చెప్పడానికి 1-4 ఉదాహరణలు ఇక్కడ మనకి ఉన్నాయి. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అన్ని విషయాలు కూడా పెద్దలు శ్రావణ్ కుమార్ గారు ఆ విషయం మీద మాట్లాడతారు. మరి ఇక్కడ కొన్ని చర్చీల్లో బలవంతంగా చర్చీ తలుపులు మూసేసి చర్చీలు ప్రార్థన చేసుకునే వారిని ఊర్లో నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఎవరు అడిగినా కూడా అధికారులు చెప్పేవారికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు, సహాయపడలేదు. కాబట్టి ఆకివీడి కాదు, నెల్లూరు జిల్లా కూడా ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు జరిగాయి. పాల్పడతారు ఈ లోపల. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మాట్లాడే దేవుడనెప్పుడు చూడలేదయ్యా, మాట్లాడే దేవుడనెప్పుడు చూడలేదయ్యా. ఈరోజు రాష్ట్రం దేశం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య
ఒక మనిషి స్వేచ్ఛగా బతకటానికి, ఒక మనిషి స్వేచ్ఛగా ఒక దేవుణ్ణి పూజించుకోవడానికి, ఒక మనిషి స్వేచ్ఛగా తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించడానికి అవకాశం లేని నిర్బంధమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి నిర్బంధమైనటువంటి పరిస్థితుల్ని మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదుర్కోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. నేను రాష్ట్రమంతా పర్యటనిస్తున్నప్పుడు నాకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో వస్తున్నటువంటి వినతులు, అయ్యా మా చర్చి కూల్చేశారు, అయ్యా మేము ప్రార్థన చేసుకుంటుంటే మా చర్చిల మీద మైకులు తీసుకెళ్ళిపోతున్నాం, అయ్యా మేము చేసేటువంటి దేవుని సేవకు వెళుతుంటే మమ్మల్ని కొట్టి బయటికి నెట్టేస్తున్నారు. ఇప్పుడే ఒక మహిళ నాకు తీసుకొచ్చి ఒక అర్జీ ఇచ్చింది. ఆవిడ నడుపుకుంటున్నటువంటి చర్చిని అత్యంత దారుణంగా కూడగొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక వరం. ఇప్పుడు నేను ముస్లింగా ఉంటా, కానీ నాకు ఎందుకున్న సందర్భంలో జీసస్ నచ్చుతాడు, జీసస్ దగ్గరికి వెళ్తా. నేను క్రైస్తవుడిగా ఉంటా, ఏదో ఒక సందర్భంలో నాకు రాముడు నచ్చుతాడు, రాముడి దగ్గరికి వెళ్తా. నేను హిందువుగా ఉంటా, ఏదో ఒక సందర్భంలో నాకు ముస్లింగా అవ్వాలనిపిస్తుంది, ముస్లింగా అయిపోతా. ఈ దేశంలో ఒక మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, అది ఒక మతానికి పరిమితం కాదు. ఈ దేశంలో ఆర్టికల్ 25 ప్రకారం ఇప్పటికీ మనుషుల మధ్య స్నేహభావం, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని లేకుండా పరమత అన్ని మతాల్ని గౌరవించుకుంటూ భిన్నత్వంలో ఏకత్వంగా నడిచిపోతున్నటువంటి మన భారతదేశం యొక్క సంస్కృతి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక కుతంత్రమైనటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల ఈ దేశం మతోన్మాదాలలో చేతులకు మారిపోయే పరిస్థితి. నాకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి నేను పూజించుకోవడానికి కూడా నాకు ఈ సమాజం అవకాశం ఇవ్వకపోతే, నా మీద నిర్బంధాలు పెడితే, నేను చేస్తున్నటువంటి పని మీద నిర్బంధాలు పెడితే, దైవ సేవకులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు కడితే, ఇప్పటికే ఈ దేశంలో 12 దేశాలలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి 12 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్లో అమలవుతుంది. ఈ యాంటీ కన్వర్షన్లో ఒక్కసారి అమలులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమల్లోకి వస్తే, ఎవరైనా సరే ఒక పాస్టర్ ఆయన నడుపుతున్నటువంటి సన్నిధికి ఎవరైనా ఒక హిందువు వచ్చి కూర్చుంటే చాలు, ఆ పాస్టర్ మీద 3 సంవత్సరాల కేసు కట్టేటువంటి దుర్మార్గమైన చట్టం రాబోతుంది. అందుకని అమల్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా దేవుణ్ణి స్పష్టంగా, సూటిగా, నిజంగా, నిజాయితీగా ప్రేరేపించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి నిర్బంధం అనేది ఏర్పడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు ఇంత దుర్మార్గకరమైన సంఘటనలు జరుగుతున్నాయి? మనం ఎందుకు క్రైస్తవులుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం? ఎందుకు ఇప్పుడు నేను ఒక భారతీయుడిగా నాకు నేను హిందువుగా పుట్టినప్పటికీ ఏ మతాన్నైనా పూజించే హక్కు నాకుంది. ఆ హక్కును తీసివేసి ఈరోజు ప్రతి ఒక్క చర్చి మీద ఒక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కొన్ని వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి క్రైస్తవుల మీద దారుణమైనటువంటి దాడులు చేస్తున్నారు, దైవ సేవకుల మీద దాడులు చేస్తున్నారు. ఇది దైవ సేవకులు గమనించాలి. దైవ సేవకులుగా మీకు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుంది. ఈరోజు దైవ సేవకుల సమస్యను అడ్రస్ చేయడానికి, దైవ సేవకుల కోసం, చర్చిల నిర్వహణ కోసం నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ భాషకి వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్క మనిషి ఆర్టికల్ 25 ప్రకారం ఇష్టమైన మతాన్ని స్వీకరించేటువంటి హక్కు భారతదేశంలో ఒక ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు ఆ ప్రాథమిక హక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అయితే నేను భావించే వ్యక్తి. ఈరోజు మన మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడులు, దళిత సమాజం మీద జరుగుతున్న దాడులు, ఆదివాసీ సమాజం మీద జరుగుతున్న దాడుల్ని ముక్త కంఠంతో ఎదిరించడానికి జూన్ 28వ తారీఖున ఏలూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000 మందితోటి ఆ సభ అక్కడ జరగబోతుంది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా మీ అందరూ కూడా
మీ సన్నిధుల్లో వీలైనంత త్వరగా ప్రార్థన ముగించుకొని మీరు చేయాలనుకున్నటువంటి ప్రార్థన అక్కడ 1,00,000 మంది సమూహంతో ఆ రోజు జూన్ 28వ తారీఖున 1,00,000 మంది సమూహంతో ఆ రోజు సాయంత్రం అక్కడ ప్రార్థన చేద్దాం. దానికి మీ అందరూ సమాయత్తం కావాలి. మీ దైవ సేవకులుగా ఉన్నవారు మీరందరూ కూడా మీ సన్నిధిలో ఉన్న వారిని మీ 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 యొక్క చర్చలకు వచ్చేటువంటి వ్యక్తులని వారిని కూడా ఎన్లైటన్ చేసి సమస్య ఎలా ఉంది, మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని ఏలూరు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ రోజు జరిగేటువంటి సభ మన ఆత్మ గౌరవ సభ. మన పులికేకకి రాష్ట్ర ప్రభుత్వాలు మారాలి, రాష్ట్ర ప్రభుత్వాలు తల వంచాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా సమానత్వంతో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించుకునే పరిస్థితులు వచ్చేంత వరకు మన పోరాటం ఆగకూడదు అనే నినాదంతో మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి మరి మా జిల్లా అధ్యక్షులు వారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమానికి వారిని మనసారా అభినందిస్తున్నా. జూన్ 28వ తారీఖున ఖచ్చితంగా వారి యొక్క ప్రోత్సాహంతో అధికమైనటువంటి జనాభా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వారిని ఈ జూన్ 28 సన్నాహక సభలకు ప్రతి ఒక్క దైవ సేవకుని కలవండి, ప్రతి ఒక్కరిని కలవండి, వారికి సమస్యని వివరించండి. జూన్ 28వ తారీఖు ఇంపార్టెన్స్ని వారికి తెలియపరచండి. ఖచ్చితంగా వారికి తెలియపరిస్తే వారు మన ముందు నడవడానికి సిద్ధపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.